అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కల్ నియోజకవర్గ నాయకులు అలాగే రాష్ట్ర ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారికి కాలిఫోర్నియాకు చెందినటువంటి డేస్వింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించిందిగా గత 20 రోజుల నుంచి మనం చూస్తున్నామండి. నిజంగా యూనివర్సిటీలు రెండు సందర్భాల్లో డాక్టరేట్ని ప్రదానం చేస్తాయండి. ఒకటి ఏంటంటే పిల్లలు రెగ్యులర్గా డాక్టరేట్ చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకి డాక్టరేట్ వాళ్ళు థీసిస్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి డాక్టరేట్ అనేది వస్తుంది. ఇక రెండో కేటగిరీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే సేవా రంగంలో విశిష్ట సేవలు కనపరిచినటువంటి వ్యక్తులకి ఆ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేస్తాయండి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇచ్చినటువంటి డాక్టరేట్ కూడా ఈ డేస్వింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అన్నది మన స్టేట్ కానీ లేదా మన దేశంలో లేనటువంటి ఎక్కడో కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ పేరు మీద ఈయన డాక్టరేట్ తీసుకోవడం జరిగిందండి. నిజంగా ఒక యూజీసీ అప్రూవల్ లేనటువంటి ఏ యూనివర్సిటీ కూడా డాక్టరేట్ చెల్లదండి. ఎందుకంటే మాకు చక్కటి ఉదాహరణ ఏంటంటే మా ఆమదాలవలస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ డాక్టర్ చింతాడ రవికుమార్ గారు, ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో తన పిహెచ్డి థీసిస్ని కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ యూనివర్సిటీ తనకి ఈ యొక్క డాక్టరేట్ని ప్రదానం చేయడం జరిగిందండి. అంతేగాని ఇలాగా ఎక్కడెక్కడో లేనిపోని యూనివర్సిటీలు తీసుకువచ్చి డాక్టరేట్లు ఇవ్వడం అనేది అది చాలా కరెక్ట్ కాదండి. రెండోది ఏంటంటే ఆ యూనివర్సిటీ కనీసం ఇక్కడ లేదు. ఏ భారతదేశంలో ఉన్న ఏ యూనివర్సిటీ అయినా అండర్ యూజీసీలో ఎఫిలియేటెడ్ ఉన్నటువంటి యూనివర్సిటీలు మాత్రమే ఈ యొక్క డాక్టరేట్ ప్రదానం చేయడానికి అర్హత కలిగి ఉంటాయండి. ఎక్కడెక్కడో కొనుక్కున్న తీసుకొచ్చినటువంటి ఈ ఫేక్ పిహెచ్డీలు అన్నవి నిజంగా అవి అవసరం లేదండి. ఎందుకో మరి దువ్వాడ శ్రీనివాస్ గారు విపరీతమైనటువంటి ఈ యొక్క ఫ్యామిలీ డిస్టర్బెన్స్తో ఉన్నారు. ఈ దివ్వల మాధురి గారితో ఉన్నటువంటి వ్యవహారం విషయంలో చాలా వైరల్ ట్రోలింగ్కి గురవుతున్నటువంటి వ్యక్తి మధ్యలో ఇలాంటి ఈ ఫేక్ డిగ్రీలు లేదా ఈ ఫేక్ పిహెచ్డీలు తీసుకోవటం కూడా ఎందుకు మరి ఆయన అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదండి. వాస్తవంగా ఈ యొక్క యూనివర్సిటీ అన్నది ఇక్కడెక్కడ కూడా లేని యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఉన్నటువంటి రికగ్నైజేషన్ కూడా ఏం లేదు. అది కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్గా తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు ఇలాగా ట్రోలు గురయ్యి రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళడం అన్నది బాధాకరమైనటువంటి విషయం అండి. ఈయన తీసుకున్నటువంటి పిహెచ్డి మాత్రం అది వాల్యుబుల్ పిహెచ్డి అయితే కాదండి.